ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 396 జీవోను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ సంఘాలు డిమాండ్ చేశాయి. గాజువాక, పెదగంట్యాడ మండలాల్లో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను పీపీపీ మోడ్ ద్వారా ప్రైవేట్ పరం చేయడం సరికాదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది స్వయం ఉపాధి ద్వారా డాక్యుమెంట్ రైటర్గా కొనసాగిస్తున్నామని, ఈ ప్రైవేట్ పరమైన విధానం ద్వారా వారికి తీరని లోటు కలుగుతుందన్నారు. ప్రభుత్వం రాత పద్ధతి ద్వారా డాక్యుమెంట్ రైటర్స్కి కూడా సెలక్షన్స్ చేయాలని, ఉత్తీర్ణత పొందిన వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు. ఈరోజు గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నటువంటి 396 జీవో కేవలం ఈ డాక్యుమెంట్ రైటర్ల తాలూకా వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికే ఇప్పుడు ఆ ప్రైవేట్ హెల్ప్ డెస్క్లు పెడుతున్నారు. ఈ ప్రజల తాలూకా డేటాని బ్రీచ్ చేస్తారు వాళ్ళు. తర్వాత ఇన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నటువంటి ప్రాపర్టీస్కి సెక్యూరిటీ ఉండదు. సో ఏంటంటే మళ్ళీ దీన్ని పునరాలోచించి మళ్ళీ దీని మీద ఒక అవగాహన సదస్సు చేసి ప్రజా సేకరణ కూడా చేసి దీని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదిక గవర్నమెంట్ ఆలోచించి తీసుకొని మా గవర్నమెంట్ డాక్యుమెంట్ రైటర్ల తాలూకా కుటుంబాలు రోడ్డు ఎక్కకుండా చూడాలని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా మేము విన్నవించుకోవడం జరుగుతుందండి. ఈ వ్యవస్థని ఇప్పుడు వరకు మేము గత 30 సంవత్సరాల నుంచి మేము దీని మీద బతుకుతూ మాతో పాటు మా కింద ఉన్న స్టాఫ్ కానీ వగేరా కానీ అన్నీ చేసుకుంటూ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలకి బాధ్యతలుగా వహిస్తూ ఇప్పటి వరకు మేము దస్తావేజులు రాస్తూ ప్రజలకి మేము సహాయ సహకారాలు అందిస్తున్నామండి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న ప్రభుత్వం జీవోని మాకు అనుకూలంగా లేదు అని భావించి ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమాన్ని ఈ 2 రోజులు చేయాలని నిర్ణయించుకున్నాము. కావున ప్రభుత్వం ఒకసారి పునఃపరిశీలించి మా యొక్క విన్నపాలు ఆలకించి మా దస్తావేజుల రోడ్డు మీద పడకుండా